కరక్కాయ ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగించే ఈ కరక్కాయ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కరక్కాయ కన్నతల్లి లాంటిదని మన ఆయుర్వేదం చెప్తుంది. అయితే ఈ కరక్కాయ యొక్క ఉపయోగాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. చలికాలంలో చల్లదనానికి దగ్గు ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఆస్మా ఉన్నవారికి ఆయాసం, దగ్గు సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా ఈ సమస్య అలాగే ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం పొందాలంటే మనం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే మనం ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం. కరక్కాయను పగలగొట్టి ఒక చిన్న ముక్కను బుగ్గన ఉంచుకొని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్ది కొద్దిగా మింగుతూ ఉంటే సాధారణంగా వచ్చే దగ్గు తగ్గిపోతుంది. చేదుగా ఒగరగా ఉండే కరక్కాయ రసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ రసం కొంచెం చేదుగా ఒగరుగా ఉంటుంది. అయినా కూడా దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. మజ్జిగలో కొద్దిగా కరక్కాయ పొడిని కలుపుకొని ప్రతిరోజు భోజనానికి ముందు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. రాత్రివేళ భోజనానికి ముందుగా 5 గ్రాముల కరక్కాయ చూర్ణంలో బెల్లం కలుపుకొని సేవిస్తే రక్తమూలాలు తగ్గిపోతాయి. 5 గ్రాముల కరక్కాయ చూర్ణాన్ని 3 గ్రాముల తేనెతో రోజు 2 పూటలా తీసుకొని చప్పిడి ఆహారాన్ని తీసుకుంటే పచ్చకామెర్లు త్వరగా తగ్గేందుకు అవకాశాలున్నాయి. కరక్కాయ చూర్ణంలో కొద్దిగా పిప్పలి చూర్ణం వేసి తేనెని కలుపుకొని ప్రతి 4 గంటలకు ఒకసారి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. వీటిని ఇనుప పాత్రలో వేడి చేసి ఆ నీటిలో కరక్కాయ చూర్ణాన్ని కలిపి లేపనం వేస్తుంటే గోరుచుట్టు వ్యాధి తగ్గిపోతుంది. ఈ కరక్కాయకు చలువ చేసే గుణం ఉంది. పైత్యాన్ని హరిస్తుంది. కరక్కాయ ముక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్ళలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటిని పెట్టిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పి పన్నుపోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ కల్వంలో నూరి గోరుచుట్టు మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరుచుట్టు పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా 2 పూటలా తీసుకుంటే రక్తమూలాలు తగ్గిపోతాయి. కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున 2 పూటల ఆముదంతో కలిపి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ళ నొప్పిలో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం 2 భాగాలకు వేయించిన పిప్పిల చూర్ణం 1 భాగం కలిపి మోతాదుకు పావు చెంచాడు చూర్ణం తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేనెతో కలిపి ప్రతిరోజు 2 పూటలా ఇస్తూ నూనెలు, కారం, పులుపు, మసాలా వంటివి తగ్గించి చప్పిడి పద్యం చేయిస్తే 1-2 వారాల్లో కామెర్లు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులను, మామిడి జీడిలోని పలుకులను సమభాగాలు గ్రహించి పాలతో సహా నూరి తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది. మోకాల నొప్పులు ఉన్నవారికి కరక్కాయ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. పిప్పళ్ళు, మోడి, సొంటి ఈ మూడింటిని సమభాగాలుగా విడివిడిగా తీసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మెత్తగా దంచి చూర్ణం చేయాలి. 50 గ్రాముల చూర్ణానికి 400 గ్రాముల పెరుగు, 400 గ్రాముల నువ్వుల నూనె కలపాలి. పెరుగు తడి అంతా ఆరిపోయి నూనె మాత్రమే మిగిలేదాకా పొయ్యి మీద మరిగించాలి. ఆ తర్వాత దించి చల్లార్చాలి. ఈ నూనెను వడగట్టి భద్రపరుచుకొని నొప్పులు ఉన్న చోట మద్దన చేసి ఉప్పు కాపడం పెడితే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కరక్కాయ గింజలు తీసివేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 60 గ్రాముల మెత్తని సైంధవ లవణాన్ని కలిపి మజ్జిగలో తీసుకుంటే వాతం నొప్పులు తగ్గిపోతాయి. ఈ ఆయుర్వేద ప్రయోగాలను ఆయుర్వేద నిపుణుల సమక్షంలో మాత్రమే చేయాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికంటే ముందుగా మా వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.